ఒకవైపు భారత్, మరోవైపు చైనా. ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్యలు ఉన్నాయి. అమెరికా, రష్యాతో భారత్కు వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. అదే టైంలో చైనా రష్యాకు అత్యంత సన్నిహితమైన భాగస్వామిగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ఒక కీలకమైన మాట చెప్పారు. భారత్, చైనాలు రెండూ రష్యాకు అత్యంత సన్నిహిత మిత్ర దేశాలని అన్నారు. అంతేకాదు, భారత్, చైనా మధ్య ఉన్న సమస్యల్లో రష్యా జోక్యం చేసుకోబోదని కూడా స్పష్టం చేశారు. ఈ రెండు దేశాల సహకారంతో తమకు ఎంతో కీలకమన్నారు. మరి భారత్, చైనా రెండిటిని రష్యా ఎందుకింత ముఖ్యంగా చూస్తుంది? అసలు పుతిన్ స్ట్రాటజీ ఏంటి? ఈ స్టోరీలో తెలుసుకుందాం. భారత్, చైనా విషయంలో పుతిన్ చేసిన కామెంట్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. భారత్, చైనా రెండూ రష్యాకు క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అని చెబుతూనే ఈ రెండు దేశాల మధ్య ఉన్న సమస్యల్లో రష్యా జోక్యం చేసుకోబోదని పుతిన్ స్పష్టం చేశారు. భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఇద్దరూ బాధ్యతాయుతమైన నాయకులని, తమ సమస్యలను వాళ్ళే పరిష్కరించుకోగలరని అన్నారు. అయితే ఇక్కడే రష్యా అసలు స్ట్రాటజీ కనిపిస్తుంది. భారత్తో సంబంధాలు దెబ్బతినకూడదు. అదే సమయంలో చైనాతో ఉన్న స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కూడా కొనసాగాలి. ఎందుకంటే ఈ రెండు దేశాలు రష్యాకు వేరువేరు కారణాలతో చాలా కీలకం. మొదటి చైనా. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికా, యూరప్ దేశాలు రష్యాపై భారీ శాంక్షన్స్ విధించాయి. వెస్టర్న్ కంట్రీస్ మార్కెట్తో రష్యా సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో రష్యా తన ఎకనామిక్ ఫోకస్ను ఏషియా వైపు మళ్లించింది. ఈ మార్పులో చైనా కీలక భాగస్వామిగా మారింది. రష్యా నుంచి ఆయిల్, గ్యాస్ వంటి ఎనర్జీ కొనుగోళ్లు, ట్రేడ్, టెక్నాలజీ, ట్రాన్స్పోర్ట్, కార్పొరేషన్ ఇలా చాలా రంగాల్లో చైనాతో సంబంధాలు పెరిగాయి. కానీ రష్యాకు చైనా ఒక్కటే ఆధారం కాదు. అందుకే ఇండియా కూడా చాలా ముఖ్యమవుతుంది. భారత్ రష్యా నుంచి భారీగా ఆయిల్, గ్యాస్ను కొనుగోలు చేస్తుంది. డిఫెన్స్ రంగంలో భారత్, రష్యా మధ్య దశాబ్దాలుగా భాగస్వామ్యం ఉంది. న్యూక్లియర్ ఎనర్జీ, స్పేస్ టెక్నాలజీ వంటి రంగాల్లో కూడా ఇరు దేశాలకు మంచి కోఆపరేషన్ ఉంది. ముఖ్యంగా భారత్ వెస్టర్న్ అలయన్స్లో పూర్తిగా చేరకుండా తన స్ట్రాటజిక్ అటానమీని కొనసాగిస్తుంది. ఇదే రష్యాకు చాలా ఇష్టం. ఇప్పుడు మరో పెద్ద విషయం, నార్థన్ సీ రూట్. ఈ ఆర్కిటెక్ట్ ప్రాంతంలో రష్యా తీరాన్ని ఆనుకొని ఉండే సముద్ర మార్గం. భవిష్యత్తులో యూరప్, ఏషియా ట్రేడ్కు ఇది ఒక ఆల్టర్నేటివ్ రూట్గా మారే అవకాశం ఉంది. సూయజ్ కెనాల్ మార్గానికి ప్రత్యామ్నాయంగా ఆర్కిటెక్ట్ రూట్ను అభివృద్ధి చేయాలని రష్యా చాలా కాలంగా ప్రయత్నిస్తుంది. చైనా కూడా ఇప్పటికే ఆర్కిటెక్ట్ షిప్పింగ్పై ఆసక్తి చూపిస్తుంది. యూరప్కి కార్గో ట్రాన్స్పోర్ట్ను నార్థన్ సీ రూట్ ద్వారా పెంచాలని చూస్తుంది. భారత్ కూడా ఈ మార్గంలో షిప్పింగ్, లాజిస్టిక్స్, ఎనర్జీ కార్పొరేషన్పై ఆసక్తి చూపిస్తుంది. రష్యాకు మాత్రం ఈ రూట్ ద్వారా ఒకేసారి 3 ప్రయోజనాలు వస్తాయి. 1, ఆర్కిటిక్ రిసోర్స్ను ఉపయోగించుకోవచ్చు. 2, ఏషియాకి ఎనర్జీ, గూడ్స్ను పంపొచ్చు. 3, యూరప్, ఏషియా ట్రేడ్లో తన స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ను పెంచుకోవచ్చు. అందుకే నార్థన్ సీ రూట్ కేవలం ఒక షిప్పింగ్ రూట్ కాదు, ఇది రష్యాకి ఎకనామిక్, ఎనర్జీ స్ట్రాటజిక్ కారిడార్. ఇక ఉక్రెయిన్ వార్ విషయానికి వస్తే ఇక్కడ కూడా ఇండియా, చైనాలకు పుతిన్ ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. 2024లో ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరంలో పుతిన్ మాట్లాడుతూ ఉక్రెయిన్ శాంతి చర్చల్లో ఇండియా, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు మధ్యవర్తిగా పనిచేయగలవని చెప్పారు. ఈ దేశాలతో రష్యా నిరంతరం సంప్రదింపులు జరుపుతుందని కూడా అన్నారు. ఇందులో భారత్కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇండియా ఒకవైపు రష్యాతో సంబంధాలను కొనసాగిస్తుంది, మరోవైపు ఉక్రెయిన్తో కూడా మాట్లాడుతుంది. యుద్ధానికి మిలిటరీ సొల్యూషన్ కంటే శాంతి చర్చలు, దౌత్య మార్గాలు ద్వారానే పరిష్కారం రావాలని ప్రధాని మోదీ చెప్పారు. అందుకే రష్యా, ఉక్రెయిన్ రెండింటితో మాట్లాడగల దేశంగా భారత్కు ఒక యూనిక్ డిప్లొమాటిక్ పొజిషన్ వచ్చింది. అయితే భారత్, చైనాలు అధికారికంగా ఉక్రెయిన్ పీస్ మీడియేటర్స్ అయ్యాయని దీని అర్థం కాదు. పుతిన్ కేవలం ఈ దేశాల భవిష్యత్తులో అలాంటి రోల్ పోషించగలవని అభిప్రాయపడ్డారు. ఇక మరో కీలకమైన ప్లాట్ఫామ్ బ్రిక్స్. భారత్ అధ్యక్షతన తన బ్రిక్స్ కూటమి మరింత బలోపేతం కావాలని రష్యా, చైనా రెండూ కోరుకుంటున్నాయి. బ్రిక్స్లో ఇండియా, చైనా, రష్యా 3 కీలక దేశాలు. గ్లోబల్ సౌత్ దేశాల మధ్య ట్రేడ్, ఫినాన్షియల్ కోఆపరేషన్, ఆల్టర్నేటివ్ పేమెంట్ సిస్టమ్ వంటి అంశాలలో సహకారం పెంచుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెస్టర్న్ దేశాల శాంక్షన్స్ కారణంగా ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సిస్టంలో రష్యాపై ఒత్తిడి ఉంది. కాబట్టి బ్రిక్స్ దేశాల మధ్య లోకల్ కరెన్సీస్, ఆల్టర్నేటివ్ పేమెంట్ మెకానిజం పెరిగితే
రష్యాపై ఉన్న ఆంక్షలు ఒత్తిడి కొంతవరకు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. రష్యా, ఇండియా, చైనా అనేది నాటో లాంటి ఫార్మల్ అలయన్స్ కాదు. 3 దేశాలకు తమ జాతీయ ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా భారత్, చైనా మధ్య బార్డర్ ఇష్యూ పూర్తిగా పరిష్కారం కాలేదు. కాబట్టి ఈ 3 దేశాలు అన్నిటిలో ఒకే విధంగా ఆలోచిస్తాయని చెప్పడం తప్పు. అయితే కొన్ని అంశాల్లో మాత్రం ప్రయోజనాలు కలుస్తున్నాయి. రష్యాకి ఏషియన్ మార్కెట్ కావాలి, చైనాకి ఎనర్జీ రిసోర్స్, యూరోప్కి ఆల్టర్నేటివ్ కనెక్టివిటీ కావాలి, ఇండియాకి ఎనర్జీ సెక్యూరిటీ, న్యూ ట్రేడ్ రూట్స్, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ కావాలి, బ్రిక్స్కు గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ పెంచుకోవాలి. ఈ ప్రయోజనాలు కలిసే చోట రష్యా, ఇండియా, చైనా కలిసి పనిచేసే అవకాశం ఉంది. అందుకే పుతిన్ భారత్, చైనాలను ఒకేసారి దగ్గరగా ఉంచుకోవాలని చూస్తున్నారు. ఇది కేవలం ఫ్రెండ్షిప్ కాదు, ఒక పెద్ద జియోపొలిటికల్ క్యాల్కులేషన్. రష్యా ఇప్పుడు తన భవిష్యత్తును కేవలం యూరప్తో ముడిపెట్టుకోవడం లేదు. ఉక్రెయిన్ వార్, వెస్టర్న్ శాంక్షన్స్ తర్వాత ఏషియా రష్యాకు మరింత ముఖ్యంగా మారింది. ఏషియాలో చైనా ఒక పెద్ద ఎకనామిక్ పవర్గా ఉంది. ఇక ఇండియా వేగంగా ఎదుగుతున్న మేజర్ ఎకనామీ. అందుకే పుతిన్ మెసేజ్ చాలా క్లియర్. చైనాను కోల్పోకూడదు, ఇండియాను దూరం చేసుకోకూడదు, ఆర్కిటెక్ట్ను డెవలప్ చేయాలి, బ్రిక్స్ను మరింత స్ట్రాంగ్ చేయాలి, ఉక్రెయిన్ ఇష్యూలో గ్లోబల్ సౌత్ కంట్రీస్ను భాగస్వామ్యం చేయాలి. అదే రష్యా అసలైన వ్యూహం. కాబట్టి భారత్, చైనాలు రష్యాకు స్నేహితులు అనే ఒక్క మాట వెనుక రష్యా భవిష్యత్తు ఎకనామిక్, డిప్లొమాటిక్, స్ట్రాటజిక్ ప్లానింగ్ మొత్తం దాగి ఉంది. ఒకవైపు చైనా, మరోవైపు ఇండియా, మధ్యలో రష్యా. ఈ 3 దేశాల సంబంధాలు ఎలా మారుతాయనేది రాబోయే సంవత్సరాల్లో గ్లోబల్ జియోపాలిటిక్స్ పై కూడా భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది. వెస్టర్న్ దేశాల శాంక్షన్స్ కారణంగా ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సిస్టంలో రష్యాపై ఒత్తిడి ఉంది. కాబట్టి బ్రిక్స్ దేశాల మధ్య లోకల్ కరెన్సీస్, ఆల్టర్నేటివ్ పేమెంట్ మెకానిజం పెరిగితే రష్యాపై ఉన్న ఆంక్షలు ఒత్తిడి కొంతవరకు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. రష్యా, ఇండియా, చైనా అనేది నాటో లాంటి ఫార్మల్ అలయన్స్ కాదు. 3 దేశాలకు తమ జాతీయ ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా భారత్, చైనా మధ్య బార్డర్ ఇష్యూ పూర్తిగా పరిష్కారం కాలేదు. కాబట్టి ఈ 3 దేశాలు అన్నిటిలో ఒకే విధంగా ఆలోచిస్తాయని చెప్పడం తప్పు. అయితే కొన్ని అంశాల్లో మాత్రం ప్రయోజనాలు కలుస్తున్నాయి. రష్యాకి ఏషియన్ మార్కెట్ కావాలి, చైనాకి ఎనర్జీ రిసోర్స్, యూరోప్కి ఆల్టర్నేటివ్ కనెక్టివిటీ కావాలి, ఇండియాకి ఎనర్జీ సెక్యూరిటీ, న్యూ ట్రేడ్ రూట్స్, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ కావాలి, బ్రిక్స్కు గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ పెంచుకోవాలి. ఈ ప్రయోజనాలు కలిసే చోట రష్యా, ఇండియా, చైనా కలిసి పనిచేసే అవకాశం ఉంది. అందుకే పుతిన్ భారత్, చైనాలను ఒకేసారి దగ్గరగా ఉంచుకోవాలని చూస్తున్నారు. ఇది కేవలం ఫ్రెండ్షిప్ కాదు, ఒక పెద్ద జియోపొలిటికల్ క్యాల్కులేషన్. రష్యా ఇప్పుడు తన భవిష్యత్తును కేవలం యూరప్తో ముడిపెట్టుకోవడం లేదు. ఉక్రెయిన్ వార్, వెస్టర్న్ శాంక్షన్స్ తర్వాత ఏషియా రష్యాకు మరింత ముఖ్యంగా మారింది. ఏషియాలో చైనా ఒక పెద్ద ఎకనామిక్ పవర్గా ఉంది. ఇక ఇండియా వేగంగా ఎదుగుతున్న మేజర్ ఎకనామీ. అందుకే పుతిన్ మెసేజ్ చాలా క్లియర్. చైనాను కోల్పోకూడదు, ఇండియాను దూరం చేసుకోకూడదు, ఆర్కిటెక్ట్ను డెవలప్ చేయాలి, బ్రిక్స్ను మరింత స్ట్రాంగ్ చేయాలి, ఉక్రెయిన్ ఇష్యూలో గ్లోబల్ సౌత్ కంట్రీస్ను భాగస్వామ్యం చేయాలి. అదే రష్యా అసలైన వ్యూహం. కాబట్టి భారత్, చైనాలు రష్యాకు స్నేహితులు అనే ఒక్క మాట వెనుక రష్యా భవిష్యత్తు ఎకనామిక్, డిప్లొమాటిక్, స్ట్రాటజిక్ ప్లానింగ్ మొత్తం దాగి ఉంది. ఒకవైపు చైనా, మరోవైపు ఇండియా, మధ్యలో రష్యా. ఈ 3 దేశాల సంబంధాలు ఎలా మారుతాయనేది రాబోయే సంవత్సరాల్లో గ్లోబల్ జియోపాలిటిక్స్ పై కూడా భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది.